హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రజలకి రేషన్ కార్డు కలిగిన వాళ్ళకి సన్న బియ్యం ఇవ్వబోతున్నారండి. ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు అందిస్తాను. అంతేకాదండి, తెల్ల రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకున్నారో రేషన్ కార్డుల కోసం వారందరికీ కూడా ఎన్నికల కోడ్ ఎక్కడైతే ఉండదో, ఏ జిల్లాలో అయితే ఎన్నికల కోడ్ ఉండదో అక్కడ కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారండి. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు చూపిస్తాను తప్పకుండా. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో వేగం పెంచండి. ఒకసారి అప్లై చేసుకున్న వారు మళ్ళీ అవసరం లేదు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించండి. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం రేవంత్ డిజిటల్ కార్డు రూపంలో ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశం. కార్డు నమూనాల పరిశీలన. ఉగాది తర్వాత సన్నబియ్యం పంపిణీ చూశారు కదండి. ఉగాది తర్వాత ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుందంటండి. అంటే ఏప్రిల్ కావచ్చు, మే నెల కావచ్చు. ముందుగా ఉగాది అనే అనుకున్నారు, కాకపోతే ఆ బియ్యం మాగాలంటండి. అందుకనే కొద్దిగా టైం అయితే తీసుకొని పంపిణీ చేయాలని చూస్తున్నారంట. అంతేకాదండి, ఈ రేషన్ కార్డుల గురించి పూర్తి వివరాలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే అందించారండి. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం చదువుదాము. రాష్ట్రం అంతటా కొత్త రేషన్ కార్డుల జారీ కోసం వెంటనే ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం సమీక్షించిన ఆయన పలు సూచనలు చేశారు. ప్రజాపాలన, కులగణనతో పాటు గ్రామ సభల్లో మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులకు అవకాశం ఇచ్చామని, అయినా మీ సేవా కేంద్రాల వద్ద రేషన్ కార్డుల కోసం ఎందుకు రద్దీ ఉంటుందని సీఎం ఆరా తీశారు. గతంలో దరఖాస్తు చేసిన కుటుంబాలే మళ్ళీ అప్లై చేస్తున్నాయని, అందుకే రద్దీ ఉంటుందని అధికారులు వివరణ ఇచ్చారు. కొత్త కార్డులకు వెంటనే జారీ చేస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, ఆలస్యం చేయకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతేకాదండి, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయొద్దని కూడా ఇక్కడ ఇచ్చారండి. దానికి సంబంధించిన వివరాలు కూడా చదువుదాము. కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదని, ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదని, కోడ్ లేని జిల్లాలో ముందుగా కార్డులను జారీ చేయాలని సూచించారు. కోడ్ ముగిసిన తర్వాత అన్ని జిల్లాల్లో జారీ చేయాలని స్పష్టం చేశారు. కొత్త కార్డులకు సంబంధించి పౌర సరఫరాల విభాగం తయారు చేసిన పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చూశారు కదండి, ఈ రేషన్ షాపుల్లో ఇవ్వబోతున్న సన్న బియ్యం గురించి, కొత్తగా దరఖాస్తులు చేసుకున్న కొత్త రేషన్ కార్డులకి సంబంధించిన పూర్తి వివరాలండి ఇవి. నేను ఇంతకుముందు చాలా వీడియోలో నేను పెట్టానండి. రేషన్ కార్డుల గురించి వీడియోలు పెట్టినప్పుడు మళ్ళీ అప్లై చేయొద్దు. మీరు అప్లై చేసిన డేటా అంతా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. వాళ్ళని వెరిఫై చేసి తర్వాత సెలెక్ట్ చేస్తారు తప్పకుండా అని చెప్పేసి చాలాసార్లు నేను వీడియోస్ ద్వారా చెప్తూనే ఉన్నానండి. ఇప్పుడు అధికారులు కూడా అదే చెప్తున్నారు. అప్లై చేసిన వారు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. దీని మీద ప్రజలకు అవగాహన కల్పించండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మీరు అప్లై చేసిన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. కాకపోతే వెరిఫై చేయడానికి టైం పడుతుంది అంతే. మనకి ఉగాది తర్వాత తెలంగాణలో సన్నబియ్యం ఇవ్వబోతున్నారు. అంతేకాదండి, ఇప్పుడైతే ఎలక్షన్ కోడ్ లేని చోట్ల కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.